మనుషుల్లో ఈ నమ్మేవాళ్ళు నుండి 3 రకాల వాళ్ళు ఉంటారు. మనం జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారు అంటే చూసిందల్లా నిజం అనుకుంటారు. అది నిజం అనుకోవడానికి వీల్లేదమ్మా. మనం చూసాం, ఒక స్త్రీ పురుషుడు అక్కడ చీకట్లో అక్కడ నుంచొని మాట్లాడుకుంటున్నారు. నా బోటుగాడు ఎవడో చూశాడు, సంథింగ్ ఇది ఊహ. ఇది చూశాడు నిజమే. వాళ్ళ అన్నా చెల్లెళ్ళు కావచ్చుగా, తల్లి కొడుకు కావచ్చుగా, ఒకవేళ వయస్సులో ఉన్న అన్నా చెల్లెళ్ళు కావచ్చుగా, ఏదైనా అత్యవసరం కావచ్చుగా. నేను చూసిందల్లా నిజం అనుకుంటే ఎలాగండి? కానీ చూసింది నిజం అనుకోవడంలో కొంచెం పర్వాలేదు, చూశాడుగా. ఇంకో రకం ఉంటారు, ఎంతకంటే దరిద్రపు మేడం, చెప్పుడు మాటలు విని నిజం అనుకుంటారు. వాళ్ళు చూడరు. నాకు తెలుసండి, ఆవిడ చెప్పిందండి. ఆవిడ ఏమన్నా సతీ సావిత్ర, సతీ సుమత, అనసూయ. ఆవిడ చెబితే నువ్వు నమ్మడం ఏంటమ్మా? అర్థం లేకుండా నువ్వు చూసావా? మనం చూస్తే నమ్మితే కొంత అనుకోవచ్చు, చూసిందే నమ్మడానికి లేదు. కానీ వాళ్ళు కొంత నయం, మొదటి రకం, ప్రథములు. ఇక రెండో రకం ఎలా ఉంటారంటే దిగజారిపోయి చెప్పుడు మాటలు నమ్మేస్తారు. ఎందుకంటే అసలు వాళ్ళ మీద ముందే ద్వేషం పెంచుకొని వాళ్ళ మీద ఎవరైనా ఈ మాటలు చెప్తే బాగుండని ఆశిస్తూ ఉంటారు. అందుకని ఎవడో ఒకడు చెప్తాడు. చాడీలు అంటారు వీటిని, పిశునత్వం అంటారు, పైశూన్యం అంటారు దీన్ని. ఇది రెండో రకం, చెప్పుడు మాటలు వినడం. ఇక మూడో రకం ఉన్నారు, మరీ దారుణం ఉండు బాబు, అధములు. వీళ్ళు చూడక్కర్లేదు, ఎవరూ చెప్పక్కర్లేదు. అసలు కొంతమంది గురించి వీళ్ళే ఊహించుకుంటారు. ఆ ఊహించుకున్నవే నిజం అనుకుంటారు. ఇది మరీ దారుణం, పిశాచ గుణం అంటారు దీన్ని. నీ ఊహలన్నీ నిజమేనా? నువ్వు ఊహించుకుంటే నేనేం చేయను? మనం చూడలేదు, ఎవరూ చెప్పలేదు. వాళ్ళ ఊహ అంటే వాళ్ళు ఖచ్చితంగా దుర్మార్గులై ఉండాలని మన ఆశ. వాళ్ళు దుర్మార్గులుగానే ఉండాలి. ఎందుకని మనం తిట్టుకోవాలిగా, మనం తిట్టుకుందుకు మనుషులు కావాలిగా. అందుకే మన చుట్టాల్లో, మన దగ్గర వాళ్ళు కొంతమందిని మనం మంచి వాళ్ళు అన్నా సరే నమ్మమండి. వాళ్ళ మీద ఏదో కూడా చెప్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళు కావడం మనకి ఇష్టం లేదు, మన దుర్మార్గపు మనస్సు. వాళ్ళు మంచివాళ్ళు లేకపోతే నేను రోజు తిట్టుకోవడం ఎలాగా? నాకు కాలక్షేపం ఇది. అందుకని వాడు అవడో, ఎప్పటికీ అవడో, అది కుదరదు, వాడు ఇంట్లోనే లేదు అని వాదిస్తాం అడ్డంగా మనం. లేదమ్మా, నేను చూశాను, వాడు పునుగు నిజమే, ఇదివరకు వ్యసనం ఉండొచ్చు వాడికి, ఈ మధ్య ఎందుకు మాంతాడో చచ్చే వరకు పోదు. నువ్వెవరు తీర్మానం చేయడానికి? చూడొచ్చు కదా. చూడరండి, ఓపిక లేదండి మనకి. వెంటనే వ్యాఖ్యానం. ఇలాంటి వ్యాఖ్యానాలు 4 విన్నాక వాడికి ఏమనిపిస్తుందంటే, నేను మారానంటే నమ్మరే అని వాడు మళ్ళీ మొదలెట్టాడు, పేతవా అని. ఎందుకంటే ఎవడో నమ్మనప్పుడు ఎందుకే అనవసరంగా శేష వేసి అంటాడు. వాడు నిజంగా మారాడని తెలిస్తే మనం వెళ్ళి అభినందించాలండి. ఏమయ్యా నువ్వు మానేసేవిటే, చాలా సంతోషం అయ్యి బాబు, అలా ఉండు. అందుకే నీ గురించి అప్పుడే అందరూ మంచిగా అనుకుంటున్నారా అని చెప్పాలి మనం. అబద్ధమైనా చెప్పాలి, పర్వాలా, వాడు మారతాడు. నువ్వు మారో మాకు తెలుసు, నువ్వే తీర్మానం చేసేస్తే. ఈ మూడో లక్షణం ఉంది, పిశాచ లక్షణం. మనం ఊహించిందే నిజం అనుకోవడం. అంతకంటే కొంచెం నయం చెప్పుడు మాటలు విని నిజం అని నమ్మడం. అంతకంటే కొంచెం నయం చూసింది నిజం. అంతకంటే గొప్ప నిజం ఏమిటో, మంచితనం ఏమిటో సుమతీ శతకారుడు చెబుతున్నాడు. వినదగును ఎవ్వరు చెప్పినా. చెప్పుడు మాటలను కాదు, వినండి. ఒకవేళ నిజమే కావచ్చు, వినకపోతే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు, మన క్షేమం కోరి వారు చెప్పచ్చు. వినండి ముందు, వినగానే నమ్మేకండి. వినంతన వేగపడక వివరింపదగును. విన్నాక తొందర పడిపోకుండా మళ్ళీ ఎదురు వ్యాఖ్యానాలు మనం చేసేయకుండా, అవును నువ్వు అనుకుంటూనే ఉన్నాను నేను, ఇంత వ్యాఖ్యానాలు వద్దమ్మా. ఎదురు వాళ్ళు ఎవరి మీదైనా నేరాలు చెబుతుంటే చాలా ఓపికగా వినాలి. మనం అసలు అందులో మన అభిప్రాయం చెప్పకూడదు, ఏం బయటపడకూడదు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అని దక్షిణామూర్తిలో కూర్చొని వినాలి. వాడికి అసలు మనం అంటున్నామో అంటున్నామో కూడా తెలియకూడదు. అప్పటికి ఆపేస్తాడు. మనం ఇంకొంచెం రెచ్చగొట్టామంటే ఇంకా రెచ్చిపోతాడు. అదే వినునంతన వేకపడక వివరింపదగును. వివరింపడం అంటే ఏమిటి? ఎవరినో అడగడం కాదు, మనలో మనం కాస్త ఆలోచించాలి. వీడు ఎందుకు చెబుతున్నాడు అసలు? మన పరిగెట్టుకుని మన ఇంటికి వచ్చి చెబుతున్నాడు ఏమిటి? ఛార్జీలు పెట్టుకుని వీడికి వాడికి ఏదైనా ఉందా, అందువల్ల చెబుతున్నాడు? ఆలోచించాలి. లేకపోతే మన కుటుంబ సభ్యులతోనే మనకు తగాదాలు వచ్చేస్తాయి, వీళ్ళ మీద అనుమానాలు వచ్చేస్తాయి, గొడవలు అయిపోతాయి. పచ్చని కాపురాన్ని పాడు చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారమ్మా లోకంలో. మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే వాళ్ళ కాపురాలు చెడ్డాయి, మనం కూడా చెడిపోతే వాళ్ళకి ఆనందం. దొందే వేకపడక వివరింపదగును. అప్పుడు కూడా నువ్వు విశ్లేషిస్తావే, ఆ విశ్లేషణ కూడా తప్పు కావచ్చు. కానీ కళ్ళ నిజము తెలిసిన, స్వయంగా చూసి నిజమేమిటో అబద్ధమేమిటో తెలుసుకో. అటువంటి మనుజుడే నీతిపరుడు మహిళ సుమతి. ఈ ఒక్క పద్యం చాలండి ప్రపంచం బాగుపడడానికి, మన జీవితాలు కూడా బాగుండడానికి. ఇంతకంటే ఏం కావాలి?